అసలు 16 ఉంటే పరిస్థితి ఏంటి? వాళ్ళ లైఫ్ ఎలా ఉంటది? అమ్మ 16 అనేది సూర్యుడు 1, శుక్రుడు 6 కలయిక. సూర్యుడికి శుక్రుడికి పడదు. హ్మ్. సో 16న పుట్టవచ్చు. 16న పుట్టిన కోట్ల విజయభాస్కర్ రెడ్డి చచ్చిపోయేవారు పదవుల్లోనే ఉన్నారు. హ్మ్. అరవింద్ కేజ్రీవాల్ మొన్నటిదాకా ఢిల్లీ సీఎంగా ఉన్నారు. సైఫ్ అలీ ఖాన్ దర్ ఆల్ 16 వాళ్ళకి మంచి లిఫ్ట్ వస్తుంది పుట్టితే. పేరులో 16వ నంబర్ ఉంటే మాత్రం హ్మ్. పైనుంచి పడిపోవాలి కిందకి. ఈ 16 ఉండే వాళ్ళు ఎవరు ఆర్డినరీ వాళ్ళు కాదు. హ్మ్. దే హ్యావ్ గుడ్ నేమ్, ఫేమ్, పాపులారిటీ. 16 లేపుతుంది. అంటే ఫస్ట్ ఫ్లోర్ నుంచి పడిపోతే దెబ్బలు పెద్దగా తగలవు. సెకండ్ ఫ్లోర్ ఉంటే చెయ్యో కాలో ఇరుగుతుంది. అట్లా కాదు దేవుడికి. హ్మ్. 16లో ఉంటే ఆకాశంలోంచి తోసేస్తారు. చూడండి బొమ్మ. టవర్ పై నుంచి పడిపోతున్నాడు. హ్మ్. ఈ 16 వాళ్ళు బాగా డబ్బు సంపాదించి, పేరు సంపాదించి, నా లైఫ్‌కి ఇంకా ఏమి దోకా లేదు. సో మన ప్రోగ్రామ్ చూశారు కదా! మీ పేరులో బలం ఎంత? మీ పేరులో పాజిటివ్ ఉందా? నెగెటివ్ ఉందా? నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు కూడా మీకు ఇలా రిప్లైలు ఇవ్వరు. సో నేను మా నాన్నకి ఇచ్చిన మాట వల్ల రోజు కొన్ని వందల మందికి, వేల మందికి రిప్లైలు ఇస్తున్నాను. మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ పెట్టి వదిలేయండి. రిప్లైని పెట్టకండి. నేను 24 అవర్స్ లోపల రిప్లై ఇస్తాను. మీ పేరు బాగుంటే మీరు లక్కీ. సో మీరు వాట్సాప్ స్క్రీన్లో కనబడే 5 నంబర్లో ఏ నంబర్ కన్నా చేయొచ్చు, లేదా నంబర్లు రాసుకోండి. 9951197198 9951197198. సెకండ్ నంబర్ 9121685513 9121685513. సో మీరు వాట్సాప్ చేశాక 24 అవర్స్ రిప్లై వస్తుంది. సో యెస్. మీ లైఫ్‌లో మీరు ఎలాంటి ఇష్యూస్‌ని ఎదుర్కొంటున్నారు? అది ఫినాన్షియల్ కావచ్చు, పర్సనల్ లైఫ్‌లో కావచ్చు, ప్రొఫెషనల్ లైఫ్‌లో కావచ్చు, హస్బెండ్ వైఫ్ ఇష్యూస్ కావచ్చు. ఏ ఇష్యూ అయినా ఒకసారి నేమ్ కరెక్షన్ చేయించుకోండి. అంటే ఇది కరెక్ట్‌గా ఉందా? మంచిగా ఉందా? బాలేదా? అనేది కనుక మనం తెలుసుకుంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటనేది తెలుస్తుంది. కాబట్టి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్‌ని కాంటాక్ట్ చేసి కిరణ్ నెహ్రూ గారి అపాయింట్మెంట్ తీసుకొని పర్సనల్‌గా కలిసి మీ నేమ్ ఒకసారి చెక్ చేయించుకోండి. మీ పేరు బలం తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్లకు పెట్టండి. 9133789199 970333505 8688068888. మీ పేరు బాగుంది అని రిప్లై వస్తే మీరు లక్కీ, బాగోలేదు అని రిప్లై వస్తే అన్లక్కీ. వచ్చేవాళ్ళు మీ అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి.